శాంతి. మురళీ తారీఖు ఏప్రిల్ 5, 2025. సాకారవాణి. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరిప్పుడు నామరూపాల జబ్బు నుండి రక్షించుకోవాలి. పాప ఖాతాను తయారు చేసుకోరాదు. ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ప్రశ్న: భాగ్యశాలి పిల్లలు ఏ ముఖ్య పురుషార్థం ద్వారా తమ భాగ్యాన్ని తయారు చేసుకుంటారు? జవాబు: భాగ్యశాలి పిల్లలు అందరికీ సుఖాన్నిచ్చే పురుషార్థం చేస్తారు. మనస వాచ కర్మణ ఎవ్వరికీ దుఃఖమునివ్వరు. శీతలంగా వ్యవహరిస్తారు. కనుక వారి భాగ్యం తయారవుతూ ఉంటుంది. ఇది మీ విద్యార్థి జీవితం. మీరిప్పుడు గుటకలు మింగరాదు. అపారమైన సంతోషంలో ఉండాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: నిర్బంధనులుగా అయ్యేందుకు జ్ఞాన మస్తీలో ఉండండి. దేహాభిమానపు నడవడికలు ఉండరాదు. పరస్పరంలో ఉప్పు నీరుగా అయ్యే సంస్కారం ఉండరాదు. దేహధారులపై ప్రేమ ఉంటే బంధన ముక్తులుగా అవ్వలేరు. రెండవ పాయింట్: కర్మయోగులై ఉండాలి. తండ్రిని స్మృతి చేయటం తప్పనిసరి. ఆత్మాభిమానులుగా అయ్యి చాలా మధురంగా శీతలంగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. సేవలో ఎముకలనివ్వాలి. వరదానము: శ్రీమతం ద్వారా మన్మతము మరియు జనమతాల కల్తీని సమాప్తం చేసే సత్యమైన స్వకళ్యాణీ భవ. వివరణ: తండ్రి తన పిల్లలకు అన్ని ఖజానాలు స్వకళ్యాణం మరియు విశ్వ కళ్యాణం కొరకు ఇచ్చారు. కానీ వాటిని వ్యర్థం వైపు ఉపయోగించడం, అకళ్యాణ కార్యంలో ఉపయోగించడం, శ్రీమతంలో మన్మతము మరియు జనుల మతాన్ని కలపడం, ఇది తాకట్టులో మోసం చేయడం వంటిది. ఇప్పుడు ఈ మోసం మరియు కల్తీని సమాప్తం చేసి ఆత్మీయతను మరియు దయను ధారణ చేయండి. స్వయం పైన మరియు సర్వులపైన దయ చూపి స్వకళ్యాణిగా అవ్వండి. స్వయాన్ని చూసుకోండి, తండ్రిని చూడండి, ఇతరులను చూడకండి. స్లోగన్: ఎవరైతే ఎక్కడా దేనికి ఆకర్షితమవ్వరో వారే సదా హర్షితంగా ఉంటారు. అవ్యక్త సూచన: కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. దీని కొరకు ఈరోజు పాయింట్: బాబా మరియు నేను కంబైన్డ్గా ఉన్నాం. చేయించేవారు బాబా మరియు చేసేందుకు ఆత్మనైన నేను నిమిత్తంగా ఉన్నాను. దీనినే అసోచ్ అనగా ఒక్కరి స్మృతి అని అంటారు. శుభ చింతనలో ఉండేవారికి ఎప్పుడూ చింత ఉండదు. ఎలాగైతే తండ్రి మరియు మీరు కంబైన్డ్గా ఉన్నారో, శరీరం మరియు ఆత్మ కంబైన్డ్గా ఉన్నాయో, మీ భవిష్య విష్ణు స్వరూపం కంబైన్డ్గా ఉందో, అలా స్వసేవ మరియు సర్వుల సేవ కంబైన్డ్గా జరిగితే తక్కువ శ్రమతో ఎక్కువ సఫలత లభిస్తుంది. మంచిది. ఓం శాంతి.